పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకుల్ని మృత్యువు కబలించింది. కూలీ పనులకు వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తూ ఉండగా దారుణం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తాపడి 9 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో 5 మహిళలు ఉండగా 4 పురుషులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శెట్టిగుంట ఎస్టీ కాలనీకి 22 మంది కూలీలు ఐషర్ వాహనంపై రాజంపేట ఇసుకపల్లి గ్రామానికి మామిడికాయల్ని లారీలో లోడ్ చేసేందుకెళ్లారు. లోడ్ చేసిన అనంతరం అదే లారీపై రైల్వే కోడూరు మామిడి మార్కెట్ యార్డ్కు బయలుదేరారు. లారీ రెడ్డిపల్లి చెరువు కట్టపైకి రాగా మలుపు వద్ద ముందు వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో గజ్జల దుర్గయ్య, గజ్జల వెంకటేశు, గజ్జల శ్రీను, గజ్జల రమణ, సుబ్బరత్నమ్మ, చిట్టెమ్మ, గజ్జల లక్ష్మీదేవి, రాధ, వెంకట సుబ్బమ్మ మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 13 మంది కూలీల్ని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ రామ్నాథ్ ఖార్గే పరిశీలించారు. రోడ్డు ప్రమాద ఘటనలో 9 మంది కూలీలు మృతి చెందడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీ పని చేసుకునే నిరుపేద కుటుంబాల్ని మృత్యువు కబలించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్. నిరుపేద కూలీల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 13 మందికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.